తండ్రి దేవునికి ఆ హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచర్లకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. నా తండ్రి, ఈ రాత్రి కాలమందు ప్రియుల కుటుంబాల ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు మీ గ్రంథం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా తండ్రి. శరీరానికి నా తండ్రి మరి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు మీ జీవాహారము అంత అవసరమైంది నా తండ్రి. మరి ఆత్మీయతకు మీ మాటలు మాకు నేర్పించి నా తండ్రి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య భాగానికి మనం వెళ్దాం. దేవుని యొక్క లేఖనాల్లోనూ మరి ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర సామాన్యమైనది కాదు. అంతటి చరిత్రను కూడా, అంత గొప్ప జాతిని కూడా బాధ పెట్టిన ఒక దేశం, ఒక రాజ్యం కూడా ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టిన పరిస్థితి ఒకటి మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క మొర నిజముగా నా యొద్దకు చేరింది. దేవుడు పలుకుతూ మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని హింస పెడుతున్నారట ఒక జనాంగం. ఆ జనాంగం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. ఎవరయ్యా ఆ జనాంగము అంటే ఐగుప్తు దేశస్థులు, ఐగుప్తు రాజ్యం. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో బాధ పెట్టిన సందర్భం మనకు కనపడుతూ ఉంది. ఇతడు ఎంతటి ఆ దేశపు చక్రవర్తి లేదా రాజు ఎంతటి ధైర్యవంతుడయ్యా అంటే నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఆయన మాట చూద్దాం. అక్కడ 2వ వచనం చూద్దాం. ఆ ప్రజలు విడిపించమని మోషేని దేవుడు పంపితే మోషే ఆ ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఫరో గారు అంటే ఆ రాజు గారు ఆయన ఏం పలుకుతున్నాడు చూద్దాం. చూడండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, ఆ మాట చూడాలి. యెహోవా ఎవడు అన్నాడు. అంటే దేవుణ్ణి ఏమన్నాడు అతను? ఎవడు అనే మాట వాడటం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన ఎంత ధైర్యం కలిగి ఉన్నాడో, ఎంత బలం కలిగి ఉన్నాడో ఎవరో ఫరో. కనుక ఆ మాట ఆయన చెప్పడం జరిగింది. ఏమని? యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవడు అన్నాడు, ఆయన్ని నాకు తెలియదు, తర్వాత ఆ ప్రజలు మాత్రం నేను పోనివ్వను అన్నాడు. ఇలా ఈ యొక్క ఐగుప్తుల చరిత్ర ఈ నిర్గమకాండంలో ఎన్నో విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళ బయటికి రావడానికే దేవుడు మోషే చేత చేయించిన కార్యాలు ఏమి చిన్నవి మాత్రం కావు. వాళ్ళందరూ భయపడ్డారంటాడు. అలాంటి కార్యాలు దేవుడు జరిగించాడు. అయితే ఈ ఐగుప్తీయులు ఎక్కువగా దైవానికి లోబడి వ్యక్తులే. దైవానికి అపరితమైన దైవభక్తి కలిగిన వ్యక్తులు వీళ్ళు. కానీ సృష్టికర్తను విడిచి, సృష్టికర్త ఎవరో తెలియదు, అదే మాట వాడాడు. యెహోవా ఎవడో నాకు తెలీదు అంటే సృష్టికర్త తప్ప సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఆరాధించారు, పూజించారట. ఇంతగా సృష్టికర్త అంటే నిర్మించిన వాడినేమో విడిచిపెట్టి నిర్మాణం వస్తువులు ఉన్నాయి చూసారా, ఆ వస్తువులు చూసి వాటిని ఏం చేసేవారయ్యా అంటే ఇదే మా బలం, ఇదే మా దైవం అని వారు అతిశయించే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారట.
అయితే మనం ఇక్కడ ఒకటి ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే, వీళ్ళేమి సామాన్యులు కాదు, వీళ్ళ జ్ఞానులు ఉన్నారు. ఫరో దగ్గర జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకున్న జ్ఞానం సామాన్యమైనది కాదు. అయితే వీళ్ళ దే వీళ్ళు గెలిచిన రాజ్యాలు ఇవన్నీ చరిత్రలోకి మనం వెళ్ళవలసిన పని లేదు. కానీ వీళ్ళకున్న ఆచారం ఒకటి మనం నేర్చుకుందాం, ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఆది కాండంలో ఈ ఇశ్రాయేలు వారు ఇంకా హింసలోనికి వెళ్ళకముందు యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళటం మన అందరికి తెలిసిందే. యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. ఆ కరువును ఆయన ఏం చేశాడయ్యా అంటే ముందుగా తెలియపరిచాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు, మేలుకున్నారు. ఇప్పుడు చూడండి, వాతావరణం కూడా ఏం చేస్తుంది, ముందుగా తెలియపరుస్తున్నారు. తెలియపరచడం వల్ల మనం ఏమవుతున్నాం, జాగ్రత్త పడుతున్నాం. అలాగే రాబోయే కరువు విషయం అతను తెలియపరిచాడు. అది మేలుకుని వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దేశానికి కావలసిన ఆహారాన్ని అంతా కూడా ధాన్యాన్ని కూడా నిల్వ చేసుకున్నారంట. ఆ తర్వాత కరువు నుంచి వారు ఏమయ్యారు అంటే విడిపించబడ్డారు. రైట్. ఆ కాలంలో ఉన్న రాజు వేరు, యోసేపు కాలంలో ఉన్న రాజు వేరు. ఆయన దైవానికి భయపడే వ్యక్తి అయినా. అయితే ఆ కాలంలో 50 అధ్యాయంలో మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఇక్కడ 50 అధ్యాయంలో ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. మనసు పెట్టారా? మొదటి నుంచి చదువుతాం. ఈ మాట వినాలి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి, ఎవరయ్యా అంటే యాకోబు గారు మరణించారట. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే. మరణిస్తే యోసేపు గారు బాధపడి అక్కడ తన సానుభూతిని తెలియపరుస్తున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి మనం మనసు పెట్టాలి ఈ పాయింట్లోకి. మనం తర్వాత యోసేపు ఆ దేశానికి ప్రధాని, ఆయన ఒక అధికారి. ఎవరో? యోసేపు. యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఏం చేశాడంట, ఆజ్ఞాపించాడట. యోసేపు గారు తన తండ్రి యొక్క శవాన్ని సుగంధ ద్రవ్యాలతో ఏం చేశాడంట, సిద్ధపరచండి అని ఆజ్ఞాపించాడట. ఎవరో? యోసేపే. తర్వాత మాట, గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలీయులను, అంటే ఇప్పుడు ఆ శవాన్ని సిద్ధపరిచేది ఎవరో? సామాన్యులు కాదంట, వైద్యులు. అంటే ఆ కాలంలోని మీరు ఆలోచించండి, ఐగుప్తు దేశంలో ఎవరున్నారో? వైద్యులు ఉన్నారంట. ఓకేనా? ఆ వైద్యులు ఏంటయ్యా అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవారే కాదంట, శవాన్ని కూడా భద్రపరిచే జ్ఞానం వాళ్ళ దగ్గర ఉందట. ఎవరి దగ్గర? ఆ ఫరో. గమనించాలి, ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానుల దగ్గర శవాన్ని భద్రపరిచే జ్ఞానం ఉందంట వాళ్ళ దగ్గర. అది వాళ్ళ సామాన్యులు కాదు. అది ఈ మాట మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి చదవండి. గనుక ఆ వైద్యులు, ఇశ్రాయేలు అని పేరు యాకోబు గారిని, యాకోబును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారట. ఎవరిని? యాకోబు. ఆల్రెడీ అప్పటికి ఏమయ్యాడైనా చనిపోడు. అంటే ఇప్పుడు శవాన్ని ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచాడు. ఒకసారి తర్వాత మాట చూడండి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు, అంటే దినాలు ఏమైనాయి అంట, సంపూర్తి అయినంట. అంటే ఆయన సిద్ధపరచమన్నాడు కదా సుగంధ ద్రవ్యాలతో. అదేమనుకోకుండా ఇప్పుడు చూడు, క్రైస్తవులు ఏంటయ్యా అంటే అలా చనిపోగానే ఆ యొక్క దేహం వస్తే పౌడర్ వేస్తారో లేదా పైన సుగంధ ద్రవ్యాలు ఏదో వేస్తారు. అలా వేసి చక్కబెట్టేస్తాం మనం. కానీ అక్కడ చెప్పింది వేరు. ఇప్పుడు చూడండి, అది వాటి గురించి మాట్లాడుతున్నాడు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగు అతని కొరకు. అది అంటే 40 రోజులు పట్టిందంట ఒక శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారట. ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు పట్టిందంట. అంటే 40 రోజులు కూడా ఆ శవాన్ని ఎలా భద్రపరచాలి అన్న జ్ఞానంతో వైద్యులందరూ కూడా శవాన్ని ఏం చేశారంట, భద్రపరుచుకున్నారా. ఈ ఆచారం, ఈ ఆలోచన ఐగుప్తీయులదనమాట. అంటే చనిపోయిన తర్వాత
వారి దేహాన్ని కూడా వాళ్ళు ఏం చేసుకునేవారు, భద్రపరుచుకునేవారట. చాలా జాగ్రత్తగా అండి. మనం ఏం చేసుకుంటాం, ఇంకోటి భద్రపరుచుకుంటాం. కానీ వాళ్ళు ఏం భద్రపరుచుకుంటున్నారో, దేహాల్ని భద్రపరుచుకుంటున్నారట. ఎన్ని దినాలు పట్టిందంట, మనమైతే అప్పుడు మర్చిపోతాం కూడా. ఆ చనిపోయిన వ్యక్తిని ఆల్రెడీ మనం ఏం చేస్తాం, మర్చిపోతాం. తర్వాత మాట చదువు. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చారంట. ఆయన చనిపోయాడు కదా, ఎవరో యోసేపు గారి తండ్రి చనిపోయారు కదా, తండ్రి చనిపోతే 70 రోజులు సెలవు దినం ప్రకటించారంట. అమ్మా, సెలవు దినం ప్రకటించాడు. ఎందుకంటే ఆ దేశానికి యోసేపు గారు చేసిన సహాయం అంత గొప్పది. ఆయన తండ్రి చనిపోయాడు కదా అని ఆ ఐగుప్తు దేశానికి 70 రోజులు సెలవు దినాలు ప్రకటించారంట. ఎన్ని దినాలు శవాన్ని సిద్ధపరిచింది? 40 దినాలు. తర్వాత సిద్ధపరిచిన తర్వాత 70 దినాలు ఐగుప్తులు ఏం చేశారంట, ప్రలాపించారంట, బాధపడ్డారంట. రైట్, ఇది చెప్పాడంటే. ఇది చెప్పాక ఎందుకు సిద్ధపరిచాడు అనే మాట ఆలోచన చేస్తే, ఈయన ఎవరో యాకోబు గారు చనిపోక ముందు ఓ కోరిక కోరాడట. ఆయన అమ్మా, చనిపోక ముందే ఓ కోరిక కోరాడంట. ఎవరో యాకోబు గారు. ఆ కోరిక ఏంటయ్యా అంటే, ఒక్కసారి మీకు అది చూపిస్తాను నేను. 47 అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, ఎవరిని పిలిపించాడట? అప్పటికి ఇంకా తండ్రి గారు మరణించలా, కానీ మరణానికి దగ్గర అవుతున్నాడన్న సంగతి ఆయనకి సంకేతాలు తెలిసినాయి గనక కుమారుడిని పిలిచాడంట. పిలిచి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి సమీపించినప్పుడు, ఒకసారి దయచేసి నీ చెయ్యి, అంటే యూదుల ప్రమాణం అలా చేసుకునేవారు. మనం ఏం చేసుకుంటాం, నెత్తి మీద వేసుకుంటాం ప్రమాణం, అవునంటారు కదంటారా. యూదుల ప్రమాణం ఏంటయ్యా అంటే తోడ మీద తీసుకుంటాం. దాని అర్థం ఏంటంటే అది బలానికి సాదృశ్యం. అది ఏది, ఆ తోడ. ఓకేనా. తర్వాత నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము. ఒక తండ్రి కుమారుణ్ణి అడుగుతున్నాడు, నా ఎడల నీకు దయ నమ్మకము కనపరుచు, కటాక్షమును కనపరుచు అన్నాడు. ఏంటో చివరి కాలంలో ఏంటది ఆయనకి? సరే చదువుదాం, కిందకి రండి. ఎట్లనగా అది నన్ను ఎక్కడ పాతి పెట్టొద్దు అన్నాడు ఆయన. అంటే అప్పటికి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు ఆయన? ఐగుప్తు దేశంలో ఉన్నాడు కనుక ఎక్కడ నన్ను పాతి పెట్టవద్దు. తర్వాత నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలోనున్న పాతి పెట్టమని అతనితో చెప్పాడు. అది ప్రమాణం చేసుకున్నారట. అంటే బ్రతుకుండగా తండ్రి కుమారుడికి చేసుకున్న ప్రమాణం ఏంటయ్యా అంటే, నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఓకే, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని అయితే ఐగుప్తు దేశంలో మాత్రం పాతి పెట్టొద్దు, నా పితరులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తీసుకుని వెళ్ళి నా దేహాన్ని అక్కడ పాతి పెట్టు అని కుమారుడిని ఆ కోరిక కోరటం అనేది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది ఏమైంది, జరిగింది. ఇప్పుడు ఐగుప్తీయులు వైద్యులు అతని దేహాన్ని 40 రోజులు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, అంటే మీకు దాన్ని బాగా అర్థం అవ్వాలంటే, చనిపోగానే నిజంగా మనలో ఏం మొదలవుతుంది, స్మెల్ మొదలవుతుంది, లేదా బాడీ కంపోజ్ అవుతుంది. మొత్తం మీద ఏమవుతుంది అంటే ఇంక అక్కడ మనం ఉండడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఎక్కువ రోజులు ఉండాలనుకోండి, ఎందుకంటే ఇంకా దూరం నుంచి ఎవరైనా రావాలనుకోండి, ఓకేనా. అప్పుడు ఏం చేస్తాం, మనం బాక్సులు పెడుతున్నాం. అంటే దేహం పాడవకుండా ఐస్ బాక్సులు, అంతే కదా. ఆ బాక్సులు పెడుతున్నాం. ఇంతకే బాక్సులు పెడుతున్నాం కానీ లోపల చూడడానికి ఉండదు. అదే లోపల మనం అతను ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందులో ఎంతకాలం ఉన్నా ఇది వైద్యుల ద్వారా తెలుసుకున్న విషయమే కదా. అంటే బాడీని ఐసీలో పెడితే ఏమవుతుంది, పాడవకుండా ఉంటుంది, ఏదో ఫ్రిడ్జ్లో యాపిల్ పండు పెట్టినట్టు. కానీ అందులో జీవం లేదు. కానీ ఎందుకు ఆ ప్రక్రియ అంటే, మన వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారని ఒక ఆలోచన. ఎన్ని దినాలు ఉంచుతాం, ఏదో గట్టిగా ఒక 4 రోజులు 5 రోజులు చూస్తాం, అంతేనా. అంతకని ఎక్కువ ఉన్నా కూడా ఇంకా ప్రమాదం వస్తుంది. సరే, ఇక్కడ నేను అనేది ఏంటంటే,
ఆ దేహాన్ని ఎలాగైతే కొన్ని దినాలు మనం సిద్ధపరచుకోవడానికి ఈ బాక్సులు వాడుతున్నామో, ఐగుప్తీయులు అప్పటికే ఆ దేహం కొంతకాలం ఉండాలని వాళ్ళు ఏం చేశారంటే 40 దినాలు ఆ దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో ఏం చేశారో తెలుసండి? సిద్ధపరిచారట. మరి ఆనాటికి ఆ జ్ఞానం చూడండి. ఇప్పుడైతే బాక్సులు మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఈ దేహం గురించి ఈ బాక్సులు ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఆనాటి కాలంలోనే, పితరుల కాలంలోనే అంత జ్ఞానవంతులంట. ఎవరో? ఐగుప్తీయులు. మర్చిపోవచ్చుమా? ఐగుప్తీయులు. ఇంతకే సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఇతని దేహాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? అదనమాట. అంటే ఇంకో దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఎవరిని? యాకోబు గారిని. అలా వెళ్ళారు. అక్కడ ఆయన తండ్రి గారు కోరిన కోరిక మేరకు ఆ కానాను దేశంలోనే ఏమైంది? పాతిపెట్టబడ్డాడు. 50 అధ్యాయము 5వ వచనం. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను. కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. ఓకేనా? అది తండ్రి గారు ఉండగా చెప్పాడు చూసారా? అది ఈయన జ్ఞాపకం చేసుకుని అక్కడ ఫరో గారి దగ్గరికి వెళ్ళి యోసేపు గారు పర్మిషన్ తీసుకుని ఇప్పుడు ఆ కానాను దేశానికి వెళ్ళారట. ఎవరి దేహాన్ని పట్టుకుని? రైట్. ఇలా కొన్ని దినాలు కొంతకాలం గడిచింది. ఎక్కడికి వెళ్ళి? ఇప్పుడు 14 వచ్చిన దగ్గరకు వచ్చాడు. యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్టిన వాళ్ళందరూ మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చేసారట. మరలా తిరిగి ఎక్కడికి వచ్చేసారు? ఐగుప్తు దేశానికి వచ్చారు అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఐగుప్తీయులు పిరమిడ్లు కట్టేస్తారు. ఇప్పటికి కూడా ఏమై ఉన్నాయి? సాక్ష్యాలు. ఎప్పటికీ కూడా సాక్ష్యాలు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పటికీ అవి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇంతగా పిరమిడ్ లోపల ఏమున్నాయా అంటే ఆ రాజుల యొక్క మమ్మీలు. అంతేనా? ఏమిటి? ఆ శవాలను ఏం చేశారంటే వాళ్ళు భద్రపరచు. ఎప్పటికీ ఇంచుమించు 3500 సంవత్సరాలు అయినా ఎప్పటికి కూడా అవి ఏమై ఉన్నాయి? సాక్ష్యాలుగా ఉన్నాయి. అవునంటారు కదంటారా? ఎప్పటికి కూడా అవి ఏమై ఉన్నాయి? సాక్ష్యాలుగా ఉన్నాయి. అంటే దాని అర్థం వారు తమ దేహాలు ఎందుకు భద్రపరుచుకున్నారో ప్రశ్న. వారు తమ దేహాల్ని అంతకాలమైనా కూడా అలా ఎందుకు భద్రపరుచుకున్నారు? వాటి మీద అంత జ్ఞానం ఎందుకు పెట్టాలి? అది ఐగుప్తు యొక్క ఆలోచన. దాన్ని వివరిస్తాను. ఇప్పుడు ఇంత గొప్ప దేశంలో ఉన్నప్పుడు యాకోబు ఏమన్నాడయ్యా అంటే, ఈ దేశంలో నన్ను పాతి పెట్టొద్దు. నిజంగా దేశంలో పాతి పెడితే ఈయనకు కూడా ఎంత గౌరవం దక్కుదును? ఇప్పుడు మనం పిరమిడ్ కట్టారు, ఆ రాజు యొక్క గొప్పతనమే కదా చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు యాకోబు కూడా అక్కడగాన పాతి పెడితే ఆయనకు కూడా ఎంత గౌరవం ఇద్దరు? 70 రోజులు సెలవు ప్రకటించారండి. అమ్మా, 70 రోజులు సెలవు ప్రకటించారంట ఆ రాజ్యం. ఎవరినే? యాకోబు కొరకు. అలాంటప్పుడు అక్కడ సమాధి జరిగితే ఆయనకి ఎంత ఉన్నతంగా చేద్దరు వాళ్ళు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను మాత్రం ఐగుప్తు దేశంలో మాత్రం సమాధి చెయ్యొద్దురా బాబు, నా పితరులు ఆల్రెడీ సమాధి ఏమై ఉందో తొలిపించి ఉంచారు, నేను అక్కడికి వెళ్ళాలి అన్నాడు. దాని అర్థం ఏంటంటే అబ్రహాము గారి యొక్క భార్య చనిపోతే సారా గారు, ఆమె కొరకు అబ్రహాము గారు ఏం చేశారంటే ఒక పొలం కొన్నాడంట. సొంత 400 తులాలు వెండికి కొన్నాడంట. వాళ్ళు ఫ్రీగానే ఇస్తానన్నారట. ఎవరో? అమ్మేవారు. అబ్రహాం యొక్క విధానాలను బట్టి మేము ఫ్రీగానే ఇస్తానండి, వద్దురా బాబు నాకు ధనం తీసుకుని ఇవ్వండి అని అన్నాడు. ఇప్పుడు ఆ కొనబడిన స్థలంలోనే సారా గారిని పాతి పెట్టారట. ఆ కొనబడిన స్థలంలోనే అబ్రహాము గారు చనిపోయిన తర్వాత అక్కడ పాతిపెట్టారు. ఇలా వంశాలన్నీ కూడా కానాను దేశంలో వారు కొన్న స్థలాల్లోనే వారి దేహాలను ఏం చేసుకున్నారో పాతి పెట్టుకున్నారు. కానీ ఈ ఐగుప్తులు చేసినంత సుగంధ ద్రవ్యాలతో శవాలను సిద్ధపరచుకోలేదు. అలా జస్ట్ ఏదో కొంత పూసారు అంతే. అమ్మా, జస్ట్ ఏదో కొంచెం పూసారు. ఒక విషయాన్ని మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఒక విషయాన్ని చూపిస్తాను. యోహాను సువార్త తీసారా? 19వ అధ్యాయం
యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తర్వాత యూదులో భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు, అండర్లైన్ చేయండి, యేసు దేహమును తీసుకుని పోవుటకు, యేసు దేహమును తీసుకుని పోవుటకు. ఆ మాట అన్నిసార్లు ఎందుకు అన్నానో తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు దేహం, ఓకేనా, అప్పటికి ఆయన ఏమయ్యాడు, చనిపోయాడు. అది ఆ దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాడట. తర్వాత ఆ పిలాతు సెలవిచ్చాడు, ఆ దేహాన్ని పట్టినెళ్ళు అన్నాడట ఆయన. చూడండి, గనుక అతడు వచ్చి ఎవరైనా అరిమతయి యోసేపు, ఓకేనా. తర్వాత మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చును. అంటే ఇంచుమించు 45 కేజీలంట ఆ సుగంధ ద్రవ్యాలు. అమ్మ, తర్వాత అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అంతే, వైద్యులు చేయలేదు దీన్ని. అర్థమైందా మీకు? వైద్యులు చేసేది వేరు, ఇక్కడ ఏం చేశారే అంటే వాళ్ళు మర్యాద. ఇప్పుడు మనం ఇందాక ప్రారంభంలో మనం అనుకున్నాం, క్రైస్తవులు ఏంటి చిన్న మర్యాద, ఆ సుగంధ ద్రవ్యాలు ఏం చేస్తున్నాం, పోస్తున్నాం, అది మర్యాదగా చేస్తున్నాం అంతే. అది ఎందుకు చెయ్యాలో కూడా తెలియదు. సరే, దాన్ని ప్రక్కన పెడతాం. ఇప్పుడు యూదులకు కూడా మర్యాద ఉంది. ఏంటి, ఆ సుగంధ ద్రవ్యాలు ఏం చెయ్యాలి, పుయ్యాలి. అందుకే అది పట్టుకుని వచ్చాడు నికోదేము. పాయింట్ అర్థం చేసుకో, నికోదేము పట్టుకుని వచ్చాడు, ఆయన ఒక అధికారి, ఓకేనా. యేసు ప్రభు యొక్క దేహానికి పూయడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే యాకోబు యొక్క దేహాన్ని అక్కడ సిద్ధపరిచారు. ఎక్కడికి వెళ్ళడానికి? కానాను దేశం వెళ్ళేంత వరకు దాన్ని ఏం చేశారు, 40 దినాల్లో సిద్ధపరిచారు, ఓకేనా. అది కుళ్ళిపోలేదు అంటే దాని అర్థం మరలో అనుకోకుండా శుభ అంటే అక్కడి వరకు వెళ్ళాలి కదా. అందుకు అది అక్కడికి వెళ్ళడానికి 40 దినాలు వైద్యుల చేత సుగంధ ద్రవ్యాలతో ఏమైంది, సిద్ధపరిచారు, ఓకేనా. ఇక్కడ అన్ని దినాలు లేదు, చనిపోగానే ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు, ఆ సుగంధ ద్రవ్యాలు రాద్దామని యూదులు మర్యాద చొప్పున వెళ్ళొచ్చారు అంతే, ఓకేనా. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ఐగుప్తులు వేల సంవత్సరాలైనా వాళ్ళ దేహాలను ఎందుకు భద్రపరుచుకున్నారో, మొదటిది వారి దేహాలను ఎందుకు భద్రపరుచుకున్నారో అని ప్రశ్నిస్తే వాళ్ళ నమ్మకం ఏంటయ్యా అంటే మరలా మేమేమవుతామని, తిరిగి లెగుస్తామనే నమ్మకం. అది మరలా మేము తిరిగి లెగుస్తాము, మరలా మేము పుడతాము, మరో బ్రతుకు ఉంది అని వాళ్ళ నమ్మకం అంటది. ఎవరిదే? అందుకు వారి దేహాలను ఏం చేసుకున్నారు, ఇంకా చెప్పాలంటే బంగారం వెండి ఇవన్నీ కూడా పెట్టినారు. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచినప్పుడు కూడా రాజు కిందే లేగాలంట, రాజు కిందే లెగుస్తామన్న నమ్మకం. ఇంకా లోపలికి వెళితే ఆ రాజుగారికి పరిచర్య చేసే దాసులు ఉన్నారు చూసారా, ఈ రాజుగారు చచ్చిపోతే వాళ్ళని కూడా చంపేసి ఈయనతో పాటు ఏం చేసేవారు తెలుసా, పాతి పెట్టేవారు. ఎందుకంటే రాజు మళ్ళీ బతికేటప్పుడు వీళ్ళ కూడా బతకాలి అమ్మ. ఎందుకంటే దాసుడు ఎందుకు బతకాలంటే మళ్ళీ రాజుగారికి ఏం చెయ్యాలి, మళ్ళీ పరిచర్య చేయాలి. అంత ఆలోచించారంట వాళ్ళు. ఎవరో ఐగుప్తులు. అంటే మా రాజుగారు బ్రతికితే దాసులు కూడా బ్రతకాలే, మళ్ళీ మా రాజులాగే బ్రతకాలే అన్న ఆలోచన వాళ్ళది, ఓకేనా. మరి ఇశ్రాయేలు వారి కానాను దేశంలో ఎందుకు వాళ్ళ సమాధి చేయబడాలి, వాళ్ళ కానాను దేశంలో ఎందుకు సమాధి చేయబడాలి? సరే, దాన్ని అట్లాగే ఉంచుతాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క శిలువ గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. యేసు ప్రభు వారు శిలువ మీద మరణించింది నశించే వారికి వెర్రితనంగా కనపడుతుంది. కానీ రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తిని గుర్తించని లోకంలో ఉన్నాం.
గమనించాలి. శక్తిని గుర్తించని లోకంలో ఉన్న శక్తి ఏంటో కూడా తెలియదు. అమ్మా ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి. యోహాను సువార్త 18 అధ్యాయము 31 వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 18 అధ్యాయం 31 వచనం. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి, పిలాతు గారంటే ఎవరో అధికారి. ఇప్పుడు యేసు ప్రభుని తీసుకుని వచ్చారంట శిక్ష ఇవ్వమని. ఇప్పుడు ఈయనేమంటాడయ్యా అంటే మీరు తీసుకుని పోండి. ఎవరినే? యేసు ప్రభుని. చూడండి, మీరు తీసుకుని పోయి, అది యూదులకి ఏముంది? అది మళ్ళీ మాకెందుకు ఆ గొడవ? మీకు సెక్షన్ ఉంది కదా, మీకు చట్టం ఉంది కదా, మీకు కట్టడం ఉంది కదా. మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి ఏం చేయమంటున్నారు? రైట్, తప్పు చేశాడని అంటున్నారు కదా మీరు అందరనే. అలాంటప్పుడు మీకు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఇతను ఏం చేయొచ్చు? మీరు శిక్షించండి అని ఇతనే వాళ్ళకి అప్పగిస్తున్నాడంట. ఎవరో? పిలాతు. ఓకేనా అమ్మా? ఇప్పుడు తర్వాత చదవండి. మీ ధర్మశాస్త్రము చొప్పున యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. పాయింట్ అర్థం చేసుకోవాలి. మాకు ఏమేయడానికి? మరణశిక్ష విధించటానికి ఏమి లేదంట, అధికారము లేదు అని వచ్చారంట. అంతేనా? అంటే ఇప్పుడు వాళ్ళకి శిక్షించే అధికారం లేదా? తర్వాత మాట చదవని చెప్తాను. అందువలన ఒక్కసారి అది అక్కడ ఆగుదాం. ఇప్పుడు యూదులు యేసు ప్రభుని ఏం చేయొచ్చు? శిక్షించే అధికారం వాళ్ళకు ఉందా లేదా? ఎందుకు అంటే అతడు యూదుడే గనక. అందుకు పిలాతు ఏమన్నాడయ్యా అంటే మీ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయొచ్చు? శిక్షించండి అన్నాడు. ఓకేనా? శిక్షించండి అన్నాడు. యూదుల యొక్క శిక్ష ఏంటయ్యా అంటే రాళ్లతో కొట్టి చంపటం. చట్టాన్ని లేదా వాళ్ళకు ఏదైనా విధానం ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. అందుకే పాపం చేసిన స్త్రీని పట్టుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఓకేనా? పట్టుకుని వచ్చి యేసు ప్రభు ఏం చెప్తాడా అని వీళ్ళు ఏం చేశారయ్యా అంటే మరి తప్పు చేసింది కదా, ఏం చేస్తావయ్యా అని ఇతన్ని అడిగారు. ఆయన ఏం చేశాడు? కింద ఏదో రాస్తున్నాడట. కింద ఏదో రాసేటానికి వాళ్ళు ఏం చేశారు? ఒక మాట అన్నాడట, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేసి వెళ్ళిపోండి. అంటే ఆల్రెడీ వాళ్ళ చేతులు ఏమున్నాయి కదా. అంటే పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలన్నది వాళ్ళ చట్టం. ఇప్పుడు ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు ఏం పట్టుకుని వచ్చారు? అందరినీ రాళ్ళు పట్టుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మరణశిక్ష విధించే హక్కు ఉందా లేదా? వీళ్ళకే ఉంది. ఇప్పుడు ఆ ప్రభు ఎప్పుడైతే మాట అన్నాడో ఏమని? మీలో, అప్పుడు ఆ రాళ్ళని ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టేది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా ఇంకా వాళ్ళు శిక్షించడం కాదు, నేను శిక్షించడం కాదు, ఇక్కడి నుంచి పాపం చెయ్యొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు శిక్షించే అధికారం వీళ్ళకు ఉందా లేదా? రైట్, శిక్షిందాం అనుకున్నారు కానీ ప్రభు రక్షించాడు. అది అక్కడ గొప్ప భాగ్యం. రైట్. అయితే ఇప్పుడు పిలాతు ఏమన్నాడయ్యా అంటే మీ చట్ట ప్రకారం ఇతను ఏం చేయొచ్చు? శిక్షించండి అని అన్నాడు. మరి వీళ్ళ చట్ట ప్రకారం ఏం చేయొచ్చు? శిక్షించాలి. అవకాశం ఉందా లేదా? లేదు. ఇప్పుడు 32వ వచనం చదవండి, చెప్తాను. యూదులు 32 అంటే యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. తర్వాత అందువలన ఒకసారి స్తెఫను ఏం చేశారు మరి వీళ్ళ కదా? అంతేనండి. మరి స్తెఫను కూడా రాళ్లతో కొట్టే కదా చంపేశారు. మరి వీళ్ళకి చేతులు లేదా? మరి అప్పటికి అధికారం లేదా? ప్రజలు పిలాతు వీళ్ళందరికీ ఆనాడు అధికారులు లేరా? కానీ వీళ్ళు ఏం చేశారు? స్తెఫను దగ్గర ఏం చేశారు? రాళ్లతో కొట్టి. కానీ ప్రభుని గమనించాలి. వీళ్ళ రాళ్లతో కొట్టే శిక్ష కంటే ఇంకా క్రూరమైన శిక్ష పడాలి. ఎవరికే? అదనమాట. వీళ్ళు రాళ్లతో కొట్టి చంపితే మన చట్ట ప్రకారం అయిపోద్ది కాదు. కానీ ఏంటో తెలుసండి, మరీ కఠినమైన శిక్ష పడాలి అని కఠినంగా చూశారంట. ఎవరినే? ప్రభుని. ఇప్పుడు చదువుదాం మాట. అందువలన యేసు అండలించండి, ఇది తాను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. ఆయన పొందబోవు మరణాన్ని ఆల్రెడీ చెప్పేశాడంట. ఆయన ఎవరో?
యేసు ప్రభు నేను ఎలా మరణిస్తానో, ఎక్కడ మరణిస్తానో, దేని మీద మరణిస్తానని ఆల్రెడీ చెప్పాడు ఆయన. ఎవరో? యేసు ప్రభు. ఆ మరణం ఈయన పొందాలి. అంతేగాని రాళ్లతో కొట్టబడి మరణం కాదు ఈయనకి. నిజంగా చెప్పాలంటే యూదుల ప్రకారంగా అయితే రాళ్లతో కూడా చంపాలి. కానీ ఈయన ఆ రాళ్ళ శిక్ష పొందడానికి రాలా. దేని పొందడానికి వచ్చాడు? సిలువ మరణం పొందడానికి వచ్చాడు. అది ఆల్రెడీ ఆయన ఏమన్నాడు? అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దాన్ని సూచించి చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఏ మరణాన్ని పొందుతానన్నాడో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం తీసారమ్మా? 32 వచనం. 12:32. నేను భూమి మీద నుండి ఏటంట? భూమి మీద నుండి ప్రభువు ఏమవ్వాలంట? పైకి ఎత్తబడాలంట. పైకి ఎత్తబడని ఎడల అందరినీ ఒకసారి భూమి మీద పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుదునని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈయన ఏమవ్వాలి? పైకి ఎత్తబడాలి. అప్పుడు మనుషులు ఏం చేసుకుంటాడంటే ఈయన ఆకర్షించుకుంటాడు అని చెప్పాడు ఆయన. తర్వాత మాట అండర్లైన్ చేయండి. ఆ పైకి ఎత్తబడటం, రాళ్ళతో కొట్టబడటం కాదు, పైకి ఎత్తబడటం. తర్వాత తాను ఏ విధముగా మరణము పొందవలనో సూచించి ఈ మాట చెప్పాడు. ఇందాక చెప్పాడు కదా, రాళ్ళతో కొట్టి శిక్ష మా వల్ల కాదని అన్నారు అలా. ఇప్పుడు ఆయన ఏ మరణం పొందాలని ముందు సూచించాడు చూసారా? ఇదే. ఏంటది? ఆయన ఏమవ్వాలి? పైకి ఎత్తబడాలి. అది ఆయన శిక్ష. తర్వాత మాట ఆ జనసమూహము అండర్లైన్ చేయండి. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎందుకేమన్నాడు? మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతను తీర్పు తీర్చుకోండి అని అన్నాడు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు కాదైన, ఉండేవాడు. అమ్మా తర్వాత మాట మనిషి కుమారుడు పైకెత్తబడవలనని మనిషి కుమారుడు పైకెత్తబడాలని నీవు చెప్పుచున్న మాట సంగతి ఏమిటి? మనిషి కుమారుడగు ఈయన ఎవరని ఆయన అడిగారట. మనిషి కుమారుడు ఎవరని ఆయన అడిగారంట. ఎవరో అక్కడ ఉన్నవారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు క్రీస్తు ఎల్లప్పుడూ ఏమై ఉంటాడో? ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పింది. ఓకేనా? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం తీసారమ్మా? 14వ వచనాన్ని చదువుతాం. చూడండి, తీసారా? చదవండి. అరణ్యములో మోసే సర్పము ఎలాగు ఎత్తునో అలాగే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక్క వచనం అక్కడికి వెళ్ళే ముందు మరల 8:28 కూడా చదవండి, రాసుకోండి. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 8వ అధ్యాయము 28వ వచనం. కావున యేసు మీరు మనిషి కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయనని, అది నేనే ఇందాకేమన్నారు? మనిషి కుమారుడు పైకెత్తబడటం ఏంటి అని అన్నాడా? ఇప్పుడు ఆయన ఏంటి? నేను ఎత్తబడిన వాడు ఎవరో? మనిషి కుమారుడే. అప్పుడు నేనే ఎవరాయన? క్రీస్తని. అమ్మా ఎత్తబడితే అప్పుడు ఏ రుజువైంది అక్కడ? ఈయనే క్రీస్తని. పాయింట్ విషయం అర్థమవుతుందా? ఈయనే క్రీస్తని అప్పుడు మీకు తెలుస్తుందని చెప్తున్నాడు అక్కడ ఆయన. అమ్మా అంటే లోకం ఏం చూసిందంటే ఆయన మనుషు కుమారుడి కింద చూసింది. కానీ ఆయన ఎవరో? దేవుని కుమారుడైన క్రీస్తు ఎల్లప్పుడూ ఉండేవాడు. అమ్మా ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం రండి. ఇప్పుడు 3వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడో ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో 1500 సంవత్సరాలు జరిగిన చరిత్రని ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. అరణ్యములో
మోసే సర్పమును ఎలాగూ ఎత్తునో, ఏమెత్తాడంట మోషే గారు? సర్పాన్ని ఏం చేశాడంట? ఎత్తాడంట. చాలా జాగ్రత్తగా, సర్పాన్ని ఎత్తాడంట, సర్పమును ఎత్తాడంట ఆయన. తర్వాత చదవండి. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు కూడా ఏమవ్వాలి? ఎత్తబడాలి. మోసే కాలంలో సర్పం ఏమైంది? ఎత్తబడ్డది. అలాగే నిత్యజీవం పొందాలి అంటే మనిషి కుమారుడు కూడా ఏం చెయ్యాలి? ఎత్తబడాలి. ఆ మనిషి కుమారుడిని ఏం చేయాలి? విశ్వసించాలి. అప్పుడు నిత్యజీవం పొందుకుంటాడట. దీని గురించి సంఖ్యాకాండం 21 అధ్యాయం దగ్గరికి వెళ్తాం. సంఖ్యాకాండం 21 అధ్యాయం త్వరగా తీసారా? ఇక్కడ 6 వచనం, 21:6. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు ఏమైపోయారంట? చనిపోయారు. ఆ తర్వాత చూడండి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. ఒప్పుకున్నారట. నష్టం జరిగాక ఒప్పుకున్నారట. అమ్మా ఇప్పుడు చదువుదాం కిందకి. యెహోవా మా మధ్య నుండి సర్పములు తొలగించినట్లు ఆయన వేడుకోవయ్యా అని మోషే గారిని అడుగుతున్నారట. అంటే ఈ సర్పం ఏమైంది? కరిచింది. దేవుని మాట వినలేదు. దేవుడు ఏమి పంపాడు? సర్పాన్ని పంపాడు. పంపడంతో అది ఏం చేసినాయి? కరుస్తుంది. ఇప్పుడు ప్రాణభయం వచ్చిందంట వీళ్ళకి. ఇప్పుడు ఇది తొలగించినట్లు నువ్వు ప్రార్థన చెయ్యవయ్యా అని మోషే గారిని అడగడం జరిగింది. ఇప్పుడు చదువుదాం 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి, ఒకసారి సర్పం పెట్ల, సర్పం లాంటి ప్రతిమను చేయించి, ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచు బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. అంటే ఆ ప్రతిమను చూసిన వాడు ఏమవుతాడు? దండం పెడతావు కాదు, అక్కడ అర్థమైందా? నమస్కారం చేస్తాడు పదవాళ్ళ. అది చూడాలంట. ఏది? ఆ సర్పాన్ని, ఆ ప్రతిమను చూస్తే వీడేమవుతాడంట? బ్రతుకుతాడంట. అది చెప్పాడు ఆయన. తర్వాత మాట, కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు ఆ సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి, అండర్లైన్చండి, నిదానించి చూచినందున బ్రతికెను. నిదానించి చూచినందున, నిదానించి చూచినందున. అన్నిసార్లు అన్నానని కంగారు పడకండి. ఒక విషయాన్ని చూపిస్తాను. ఓకేనా అమ్మా? ఒక విషయాన్ని ఎలా చూశారట వాళ్ళు? నిదానించి చూడటం ఏంటి? ఇంకా దాని అంతరార్థం ఏంటంటే, అక్కడ వీళ్ళు దైవానికి వ్యతిరేకంగా నడుచుకోవటం వల్ల దేవుడు ఏది పంపాడు? సర్పం పంపాడు. కరిచింది ఏది? సర్పం కరిచింది. ఇప్పుడు మరలా ఆ సర్ప ప్రతిమను చూస్తే బతుకుతావన్నాడే, నిజంగా కరిచిందని చూస్తే ఎవడైనా నమ్ముతాడా? అది ఇంకో దానికి వ్యతిరేకం దాన్ని ఏదైనా పెడితే, అమ్మో ఇది కరిచింది కనుక దీనికి విరుగుడు ఇది అని నమ్మొచ్చు. కానీ అక్కడ పరిస్థితి ఎలాగుంది? కరిసింది అన్నే చూడమంటున్నాడు. ఎవడు చూస్తాడో? చూసినందుకే కదా కరిసింది అది. మరలా ఇప్పుడు ఎత్తబడిన దాని మీద ఏం చేశారట? నిదానించి చూసిన వాళ్ళు ఏమయ్యారట? బ్రతికారు అన్నమాట అన్నాడు. ఓకేనా? చాలా జాగ్రత్తగా అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం అది చదివాం కదా. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు 15వ వచనం మరలా చదువుదాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తును, అలాగే విశ్వసించు ప్రతి, అంటే ఇప్పుడు ఒక మాట నిదానించి చూచాడు అంటే దాని ముందు ఏం చేసినట్టు? విశ్వసించాడండి. పాయింట్ అదనమాట. విశ్వసించాడు కనుక నిదానించి చూశాడు. అంటే ఆయన చెప్పిన మాట ఏమైంది? ఎంతకక్కడ ఎత్తడ సర్పం చూసినోడు బతకడం కాదండి. ఆ చెప్పిన మాట విశ్వసించి నిదానించి చూశాడు కనుక విశ్వాసం ద్వారా రక్షించబడ్డాడు.
పాము ద్వారా రక్షించబడలా. అర్థమైందండి? ఆ పాము ద్వారా రక్షించబడినవాడు కాదు. ఇంతకేంటంటే దేవుడు చెప్పిన మాట నమ్మారు, అలా విశ్వసించారు. ఆ విశ్వాసంతో చూశారు గనక, నిదానించి చూశారు గనక ఏమయ్యారు? బ్రతికారు. ఒక్కసారి ఇప్పుడు చదవండి ఆ మాట. ఆ అరణ్యములో మోసే ఇత్తడి సర్పమును ఎలాగో ఎత్తునో అలాగే అండర్లైందండి. విశ్వసించు ప్రతివాడు, ఇప్పుడు యేసుప్రభు గురించి పాడు. విశ్వసించు ప్రతివాడు నశింపక, ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా. ఆయన ద్వారా ఆయన ద్వారా ఏం పొందడానికే? నిత్య జీవం పొందుటకే. ఆ మనిషి కుమారుడు ఏమవ్వాలి? ఎత్తబడితేనే దేవుడు కుమారుడు అవుతాడు. మనిషి కుమారుడుగా సిలువలో ఎత్తబడితే గాని ఆయన దైవ కుమారుడుగా లోకం నమ్మదు. అదనమాట. ఇప్పుడు దైవ కుమారుడిగా నమ్మటమే దైవం యొక్క ఉద్దేశం. మీరు విశ్వాసము ద్వారా దేవుని కుమారులై ఉన్నారు అని మాట గలతీ పత్రికలో ఉంది మనం కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆనాటి కాలంలో ఆయన ఏ రకంగా కార్యం చేయొచ్చు, కానీ భవిష్యత్తులో ఒక ఆయన ఎత్తబడాలి, లోకానికే ఎత్తబడాలి. ఆ ఎత్తబడిన వాడిని లోకమంతా ఏం చేయాలి? చూడాలి. చూసి ఏం చేయాలి? ఒక మాట, యేసు ప్రభు వారిని సిలువ మీద వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారిని సిలువ మీద ఉన్నప్పుడు అక్కడ పలికిన మాటలు ఒకసారి చూద్దాం. అక్కడ పలికిన మాటలు చూద్దాం. మత్తయి సువార్తలో కొన్ని మాటలు చూద్దాం. అక్కడ తీసరే 27 అధ్యాయం 41 వచనం, 40 వచనం నుంచి చదవండి ఒకసారి. 41 నుంచి చదువు. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహసించుచు. యేసుప్రభుడు ఏం చేశారంట? ఆయన ఎక్కడ ఉన్నాడు? సిచ్యువేషన్ సిలువ మీద ఉన్నాడట. కింద ఈ మహానుభావులు అందరూ ఉండి ఏం చేస్తున్నారంట? ఆయన్ని అపహాస్యం చేస్తున్నారట. తర్వాత మాట, వీడు ఇతరులను రక్షించను. అండర్లైన్చండి. వీడు, ఆ పదాలు చూసారా? వీడు ఇతరులను ఏం చేశారంట? రక్షించను. తర్వాత తన్ను తాను రక్షించు కొనలేడు. పాయింట్ అర్థమైందండి? వీడు ఇతరులను, అది ఆల్రెడీ జరిగింది కదా, చెప్పాలి. ఇప్పుడు ఒక మాట, విజయవాడలో తీవ్రమైన వరద ఉంటే ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన, నేను వెళితే చచ్చిపోతే నా వల్ల, కానీ నేను వెళ్ళి తిరిగి వస్తే 9 మంది తిరిగి వస్తామన్నాడు. ఇప్పుడు అవసరమైతే అనేకులను రక్షించడానికి ఈయన ఏమైపోదాం అనుకున్నాడు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అనేకులు రక్షించడానికి వెళ్ళి రక్షించాడు ఈయన. ఎవరో కదా, అనేకులు రక్షించినప్పుడు ఈయన రక్షించుకోలేడా? ఈయన రక్షించుకుంటేనే వాళ్ళని రక్షించగలడం. అవునా కదంటారా? ఇప్పుడు ఏమన్నాడు? వీడు ఇతరులను రక్షించాడు. ఎందుకంటే లాజరు ఎక్కడున్నాడో కదా, 4 దినాలు ఉన్నవాడు బయటికి తీసుకుని రాలేదా? 4 దినాలు ఉన్నవాడిని రక్షించలేదా? మరి వీళ్ళు అన్నమాట రైటే. ఏదని? వీడు ఇతరులను రక్షించాను. మరి ఇక్కడేమన్నారు? వీళ్ళకి అపహాస్యం. అదనమాట, తన్ను తాను. మరి ఆ సిచ్యువేషన్లో ఆయన రక్షించుకున్నాడో లేదో తర్వాత భాగం చదివితే అర్థమవుతుంది అమ్మా. తర్వాత భాగం చదివితే అది అర్థమవుతుంది. క్రిందకి రండి. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి ఒకసారి ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? అది నాకు కావాలి. ఆనాడు ఇత్తడి సర్పాన్ని ఎక్కడెట్టాడు? స్తంభం మీద పెట్టారు. దాన్ని చూసిన వాళ్ళు ఏమయ్యారు? ఇత్తడి సర్పాన్ని మొక్కునోళ్ళు అని పదవనలా, ఆ మాట నమ్మినోళ్ళు రక్షించబడ్డారు. అలాగే యేసుప్రభుని గమనించాలి. సిలువ మీద ఉన్నప్పుడు ఆయన విశ్వసించిన వాడు ఏం పొందుతాడు? నిత్యజీవం పొందుతాడు. ఎందుకు తెలుసా? ఆ సిలువ మీద ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు లేచాడా లేదా? ఆయన రక్షించుకున్నాడా లేదా? రక్షించుకున్నాడు కనుక మనల్ని రక్షిస్తున్నాడు ఆయన. ప్రతిరోజు ఆ రక్షణ వార్త గురించి మాట్లాడుకోవాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి అది ఎలాగుంది? అది ఈ రోజుల్లో పుట్టిందే కదండి. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఇంక రెండో పనేమీ లేదండి.
శుభ్రంగా తింటాం, ఆడిని తిట్టుకోవడం, అక్కడెక్కడ డబ్బులు వస్తాయి, మనకు ఫేస్బుక్లో బాగా కాపాడుతాడు అంటే నేను ఓ మాట ఏంటంటే, మాట ఏంటంటే ఎంత తిట్టుకుంటున్నాడో, ఎన్ని డబ్బులు ఇస్తే అతను అంతలా తిట్టుకుంటున్నారు, అర్థం చేసుకోవాలి. అసలు అది తిట్టుకోవడానికి ఆయన తిట్టడానికి ఆయనలో ఏ లోపం ఉందో చెప్పమన్నాడు. వీళ్ళ లోపాలు చూస్తే చచ్చిపోతారు వీళ్ళు. వీళ్ళ లోపాలు చూపించామంటే చచ్చిపోతారు వీళ్ళు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఒక్కడో అది. మరి ఎందుకు చేయలేకపోయారు? రైట్, ఎంత హేళన చేశారు, కడకేమయ్యారు, హేళన చేశారు. ఇప్పుడు ఏది గెలిచింది? 3వ దినం ఏమయ్యాడు ఆయన? తిరిగి లేచాడు. అదే కదా, మరి ఓపు పట్టాలి కదా తెలిసేంత వరకుని. అలాగే ప్రభుని మేము తెలుసుకోకముందు మేము కూడా ఏమనుకున్నాం, ఏదో అలా చెప్తూ ఉంటారు అనుకున్నాం. తెలుసుకున్నందుకే కదా ఈ ఆసక్తి, ఈ యొక్క ఆశ. అమ్మా రైట్, ఇప్పుడు ఈయన సిలువ మీద ఉన్నప్పుడు ఏలం చేశారా లేదా? తర్వాత మాట, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాడు కదా. భూమి మీద ఉండగా ఏం చెప్పుకున్నాడు ఆయన? దేవుని కుమారుడని చెప్పాడు కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పారు. తప్పించడే లేదా? చెప్పాలి, తప్పించడే లేదా? రైట్, అపోస్తుల కార్యాలు అప్పుడు పలికేరు మాటలో 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీసారా, 23వ వచనం. ఒకసారి 22 నుంచి చదువుతాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇంతకే యేసు ప్రభు ద్వారా కార్యాలు జరిగించి తండ్రి మెప్పు పొందాడంట. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఆ మాట తర్వాత మాట చదువు. ఇది మీరే ఎరుగుదురు. తర్వాత, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అది ఎంతగా దేవుని యొక్క ఆలోచన ఏంటి? భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత ఏం చేశారు? సిలువ వేసి చంపితిరి. తర్వాత, మరణము ఓకేనండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు, అర్థమైందా మీకు? మరణ వేదనలు ఏం చేశాడంట? తొలగించి ఆయన లేపాడు. ఇప్పుడు లేచాడా లేదా? లేపాడా లేదా? మరి ఇందాకేమన్నారు వాళ్ళు? ఆయనకి ఇష్టడు కదా, దేవుడు కుమారుడు అన్నాడు కదా, మరి ఆయన నేను తప్పించాలి కదా అన్నాడా లేదా? మరి 3వ దినం ఏమైంది? మరి అది నమ్మాలి కదా. యాలేదో కూసేసాం కూతలో. మరి నిజమని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోరు. ఒప్పుకుంటే వెనకలు చంపేస్తారు వీళ్ళు, తెలుసా మీకు? అందుకే ఇందాక మీకు ప్రారంభంలో చెప్పిన యూదుల భయము వలన అర్ధరాత్రి వచ్చాడంట ఒక ఆయన. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. యూదుల భయము వలన. ఎందుకని? అవసరమైతే మనుషులు ఏమనుకున్నారో తెలుసు, యూదులు మీరు గానాన్ని క్రీస్తుని ఒప్పుకున్నారంటే సమాజంలోంచి మిమ్మల్ని వెలేహేస్తామన్నారట వాళ్ళ. మరి లోకంలో బతకాలంటే వాళ్ళకి మరి అవసరతలు ఉన్నాయి కదా, కనుక లోపల భక్తి ఉంది, మనుషుల భయం ఉంది. అయినా సరే ఆ రహస్యంగా కూడా ఏం చేశారు? ప్రభుని నమ్మారండి. ఇప్పుడు ఆ రహస్యమందు ఉన్న చూచిన తండ్రి చూడడా? ఆ భక్తిని చూస్తాడు, దానికోసం సమయం ఇస్తాడు. అమ్మా అందరూ కూడా అలా గదిలోను మనసులోను స్మరించుకున్న వ్యక్తులే. ఎవరినే? ఆ మహానుభావుడు మనుషులు భయపడి, కానీ ఇది ఆయన ద్వారాలు తెరిచేటట్టు ఎవడో నిలబడటం. ఇందాక ఒక ఆయన అంటున్నాడు, కోట్ల రూపాయలు ఉన్న ఆయన కూడా ఈరోజు ఆ పులియార్ ప్యాకెట్ కోసం పైనుండి చేయలు చెప్పుకుంటున్నాడట. విజయవాడలో కోట్ల రూపాయలు ఉన్న ఆయన పులియార్ అంటే అర్థం చేసుకోండి, ఇంకా భోజనం మరి లేదు కదా, ఆ భోజన ప్యాకెట్లకు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, మాకు ఇవ్వండి అయ్యా బాబు, మాకు ఇవ్వండి అయ్యా అని. నీళ్ళు లేవు, అన్నీ బంధించబడ్డాయి. అంటే ఇప్పుడు కోట్లు రక్షించిందా, కూడు రక్షిస్తుంది అక్కడ కదా? పాయింట్ అర్థం చేసుకోండి. మనం బ్రతకడానికి ఎంత అవసరమో అంతే ఉండాలంటే, కానీ బ్రతుకును పాడు చేసే ధనం జోలికి వెళ్ళకూడదు. ప్రభు చెప్పాడు, నీ హృదయంలో ఇద్దరికే దాసులుగా ఉండొద్దు, దేవునికైనా దాసుడుగా ఉండు, సిరికైనా దాసుడుగా ఉండు. ఒకవేళ ధనం మన అవసరమే, అవసరతల కోసం బ్రతకాలి.
అదే జీవితం అనుకోకూడదు. దేవుని కంటే దాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. తర్వాత నష్టపోయేది మనమే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట చెప్తాడు. యేసు ప్రభు వారిని పట్టుకుని వచ్చారు కదా, 18 అధ్యాయం 19 వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త త్వరగా. యోహాను సువార్త 18 అధ్యాయం 19 వచనం. ప్రధాన యాజకుడయ్యు ఆయన శిష్యుని గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడగగా, ఎవరో ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడట. యేసు ఈ మాట చూడండి. యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని. నేనేం సీక్రెట్గా మాట్లాడలేదంట. ఎలా మాట్లాడాడంట? బాహాటముగా మాట్లాడాడంట. అమ్మా ఆ తర్వాత చదవండి. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని. పాయింట్ అర్థమైందండి? ఎక్కడ బోధించని చెప్తున్నాడు ఆయన? యూదుల సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించుత. రహస్యముగా నేను రహస్యంగా సీక్రెట్లు ఎవరికి చెప్పలేదు, పబ్లిక్గా మాట్లాడాను అన్నాడు ఆయన. ఇంకో ఆయన అంటాడు లోకంలో ఇలా మాటలు చూస్తే నాకు చాలా గొప్ప జ్ఞానులే, కానీ దైవ గ్రంథాన్ని అర్థం చేసుకుని చదవాలి. అపార్థమైన మైండ్తో చదవకూడదు. ఇప్పుడు పచ్చకవర్లోడికి లోకం అంతా ఎలా ఉంటుంది? అది ఆడి ప్రాబ్లం తప్ప లోకం కాదు. అలాగే ప్రభువుని ద్వేషించి చదివేవాడికి అంతా ద్వేషం కింద కనపడుతుంది. అదే ప్రేమించి చదివితే ప్రేమ కనపడుతుంది. అమ్మా ప్రేమే కనపడుతుంది. కానీ నువ్వు ద్వేషిస్తున్నావు, కానీ ప్రభు నీకు ఆయన ప్రేమ కనపడుతుంది. అది వాస్తవం. అది ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు వారు తను తాను సమర్పించుకున్నాడు కదండి అని ఒక ఆయన అడిగితే, ఎక్కడ సమర్పించుకున్నాడు ఆయన? ఆయన భయపడిపోయి పారిపోయాడే అని అపహాస్యంగా చెప్పాడు ఆయన. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. 18 అధ్యాయం, అక్కడే 18 అధ్యాయం 3వ వచనం. కావున యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రోతులు వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికే? అంటే మొత్తం సైన్య బలం అంతా దిగిపోయిందా లేదా? దిగింది. చూడండి. యేసు తనకు సంభవింపబోవున్నది ఎరిగిన వాడే. తెలుసా తెలియదు ఆయనకి? ఎలా మరణించాలో ఇందాక చెప్పాడు ఆయన. మనిషి కుమారుడు ఏమవ్వాలో, పైకి ఎత్తబడాలంటే నాకు సిలువేస్తారా అన్న సంగతే ముందే చెప్పాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, తెలియదు ఆయనకి? చూడండి. ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి, ఎవరో యేసు ప్రభు. ఇప్పుడు వాళ్ళు వెతుక్కోవాలి ఈయన ఎక్కడ ఉన్నాడని. ఇప్పుడు ఈయనే ఎదురులేడంట. ఎవరో? అది ధైర్యం. అది వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాడంట. ఇది ఎవరైనా చేయగలడా? ఇది పారిపోయాడా? మరి అలా కనబడుతుంది వాడికి. అమ్మా కిందకి రండి. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇచ్చారంట. వాటి అర్థం చేసుకోవాలి. మేము ఎవరిని పట్టుకోవడానికి వచ్చామని? నజరేయుడైన యేసునని సమాధానం చెప్పాడు. తర్వాత యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడట. ఎంత ధైర్యం అండి అది! పారిపోయేవాడు కాదు ఆయన, ఎదురెళ్ళిన వ్యక్తి ఆయన. ఓకేనా? ఎదురెళ్ళే వ్యక్తి. కొన్నిసార్లు ఆయన సమయం ఇంకా రాలేదు కనుక దాక్కున్నాడు. కొన్నిసార్లు విడిచి వెళ్ళాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ సమయంగాన జరిగిందనుకోండి, రాళ్లతో కొట్టి చంపాలి ఆయన. కానీ ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఆయన ఏమవ్వాలి? అది ఇంకా చెప్తున్నాడు. రాళ్లతో కొట్టబడేది చిన్న శిక్ష, అంతే కదా? ఇప్పుడు సిలువేసేది పెద్ద శిక్ష. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చటానికే ఆ 2-3 సందర్భాలు ఏం చేశాడయ్యా అంటే, అసలు పొందవలసింది నేను అసలు పొందవలసింది ఏది? సిలువ మరణం. అందుకు ఏం చేశాడు? ఈ తప్పించుకుంటూ వచ్చాడు. సిలువ మరణానికి ఇంక సమయమైంది. ఆయనే ఎదురెళ్ళాడు. ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? క్రిందకి రండి, ఇప్పుడు చదువుతాం. ఆయనని వారితో చెప్పగా వారు వెనక్కు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవను వెతుకుచున్నారని వారిని అడిగిన. రెండోసారి అండి. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పుతున్న గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనండి. ఎవరినైనా శిష్యులు విడిచిపెట్టండి, నన్ను తీసిపోండి అన్నాడు ఆయన. నన్ను అంటే ఇప్పుడు ఈయన వెళ్ళాడా, వాళ్ళు పట్టుకున్నారా?
ఈయనే వెళ్ళాడు. భయపడ్డా? లేదు. అంటే లేఖనం కరెక్ట్ కాదంటారా? ఇలాంటివి కనపడవు వీళ్ళకే. ఆయన పారిపోయాడండి. ఆయన మళ్ళీ కాశ్మీర్ వెళ్ళిపోయాడండి. ఎన్ని కథలైనా చెప్పుకుంటాం. ఎందుకంటే నువ్వు కథల్లో నమ్మో, కథల్లోనే పుట్టో, కథే నీ బతుకు. యేసుప్రభుది కథ కాదు సుమా అమ్మా. ఆయన జీవితం అనేకులకు స్ఫూర్తి. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు ఎలా మరణించాలి? ఓకేనా అమ్మా? అదే కదా మాట. ఆ సంగతి ఆల్రెడీ మోసే కాలంలో ఎత్తడి సర్పాన్ని చూపించి చెప్పాడు ఆయన. తన కుమారుడు ఎలాంటి మరణం పొందాలో అక్కడే రుజువుపరిచాడు. అవునా కదంటారా? అంటే అరణ్య ప్రయాణంలోనే యేసుప్రభు ఎక్కడ మరణించాలో అన్న రుజువు చూపించాడు. ఇంకొక మాట, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం తీసురమ్మా. 16వ వచనం. ఎవరి గురించో మాట్లాడలేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, కిందుండి మొరిగినాయి కొన్ని. ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కిందుండి కొన్ని మొరిగినాయి కదా, వయ్యే అర్థం చేసుకోండి. ఓకేనా? కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. తర్వాత వారు అండర్లైన్ చేయండి. వారు నా చేతులను నా పాదములను చెప్పండి. ఇప్పుడు సిలువేంటి కదా? చేతులు పొడిచారు లేదా? పాదాలు పొడిచారు లేదా? అది అర్థం ఏంటి? సిలువే కదా దాని అర్థమైతే. సిలువ గురించి చెప్పిన మాట, క్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాట దావీదు గారు. అమ్మా, నా చేతులు నా పాదములు. మరి అది ఎక్కడ జరిగింది? రాళ్ళతో కొట్టారా, పొడిచారా? పొడిచారు. ఎదుగో రుజువు. అమ్మా, తర్వాత మాట, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఒక అండర్లైన్ చేయండి. నా ఎముకలన్నీ ఏం చేస్తున్నాను అన్నాడు ఆయన? లెక్కిస్తాను అన్నాడా లేదా? అందుకే ఆయన ఎముక ఏది ఒకటి కూడా ఏమవ్వలేదు, విరిగిపోలేదు. ఆయన ఎముకల్లో ఏది కూడా ఒకటి కూడా ఏమవ్వలేదు, విరిగిపోలేదు. అంటే ఇప్పుడు దావీదు గారు ఏం చెప్పాడు? ఆయన శిలువ మీద మరణిస్తాడన్న సంగతి దావీదే చెప్పాడు. అపోస్తుల కార్యాలు ముగింపులోకి వెళ్తాం. అపోస్తుల కార్యాలు తీసారమ్మా? నువ్వు కాదు. 2వ అధ్యాయం 31వ వచనం చదవండి అమ్మా. 31వ వచనం. ఒకసారి 27వ వచనం చదవండి. నీవు ఆ ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. తర్వాత నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. గమనించాలి, కుళ్ళు పట్టనీయవు. తర్వాత చెప్తాను. నాకు జీవ మార్గములు అని దావీదు గారు క్రీస్తు ప్రభు గురించి ప్రవచించిన మాట ఇది. ఇప్పుడు 31వ వచనం చదువుతాం. అది గమనించాలి. క్రీస్తు పాతాళములు ఏమవ్వలేదు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఒక నరుడే. ఇప్పుడు గమనించాలి, మరణ వేదనలు ఏమవ్వలేదు. మరణ వేదనలు ఆయన ఏం చేయలేదు, బంధించలేకపోయింది. అర్థమైందండి? అందుకే ఆయన ఏం చేశాడు? పాతాళంలో నుంచి కూడా ఏమయ్యాడు, తిరిగి లేవబడ్డాడు. అంటే మరణించిన వాడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికే? పాతాళ లోకం. అది మృతుల లోకం. అక్కడ నీతిమంతులు ఉండే పరదేశం ఉంది. అక్కడ అది నీతిమంతులు ఉండే చోటు ఉంది, అనీతిమంతులు ఉండే చోటు ఉంది. ఓకేనా? కిందకి రండి. ఇప్పుడు ఈ మాట కోసం, ఆయన శరీరం ఏమవ్వలేదంట. మరలా చెప్తున్నాడు, ఆయన శరీరం ఏమవదు. ఆల్రెడీ ఆయన శరీరం కుళ్ళిపోదన్న సంగతి దావీదే చెప్పాడు. అమ్మా, యేసు ప్రభు యొక్క శరీరం ఎక్కడైనా కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు. ఇందాక అన్నాను చూసారా, ఏది ప్రారంభంలో ఇందాక ఒక వ్యక్తి గురించి మాట్లాడాం. ఏది ఆయన భయపడిపోయి దోకున్నాడు అన్నాడు చూసారా? ఆ మూలం ఉన్నాడు చూసారా? ఆ బోధ బోధిస్తున్న ఆయనకు మూలం ఉన్నాడే సూత్రధారి, ఆయన కుళ్ళిపడ్డాడట. ఓకేనా? ఆ చెప్పాడు చూసారా నీతి వాక్యాలు, ఆ చెప్పుడు ఏమైపోయాడు తెలుసా అంటే కుళ్ళిపోయాడంట. శవం కుళ్ళిపోయిందంట. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు మళ్ళా. మరి ప్రభు ఏంటి? ఈయనకంటే గొప్పడంట ఆయన. ఈయనకంటే గొప్పడంట. ఏది? కుళ్ళిపోయినాడు. మరి ప్రభు ఏమవ్వలేదు ఇక్కడ. ఈ కుళ్ళిపోవడన్న సంగతి ఎవరు చెప్పారు కదా?
అమ్మా, దావీదు చెప్పినోడు అయినా కదా, సిలువ మరణం పొందుతాడనే కదా. కానీ ఈ కుళ్ళిపోయినోడే చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? కుళ్ళిపోయిన వాడిని నమ్మి చెప్తుంది ఏంటో తెలుసా? యేసు ప్రభు సిలువ మరణం మేము పొందలేదని చెప్తున్నాడు. అలాంటి లోకంలో ఉన్నాం, అర్థం చేసుకోవాలి. అలాంటి మనుషుల మధ్య ఉన్నాం. ఆయన తత్వం అర్థం అవుతే ఓకేనా, ఆయన వెంబడించడానికి వెనకడవండి. ఇప్పుడు కొంచెం క్రితకరని చెప్తాను. ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని, అర్థం చేసుకోవాలి, 1000 సంవత్సరాల ముందు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాడు. ఆయన పునరుత్థానం గురించి చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఆయన పునరుత్థానం గురించి ఏం చేశాడు? ఆయన చెప్పాడు. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానుడు అన్న సంగతి ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. ఇంకొకటి లాజరు సహోదరి చెప్పింది. ఏమని? ఒక మాట చెప్పి నేను ముందు చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం తీసారా? 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 24వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచెదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. అంటే ఇప్పుడు యూదులు, ఇశ్రాయేలు వారి నమ్మకం ఏంటో చెప్పండి. వారి దేహాలను ఎందుకు జాగ్రత్త పెట్టుకున్నారు? వాళ్ళు తిరిగి లెగుస్తాం, అంచెదినాన మరల తిరిగి లెగుస్తాం, పునరుత్థానంలో కలుసుకుంటాం అని అన్నారు. మరి ఐగుప్తుల ఆలోచన ఏంటి? తిరిగి లెగుస్తాం. కానీ తిరిగి లేచిన వాడు నమ్మలేదు. అది విచిత్రం. అర్థమైంది మీకు? ఏదన్నా తిరిగి లేచిన వాడు నమ్మాలి. ఇప్పుడు నువ్వు తిరిగి లేగుస్తావు అన్నప్పుడు నువ్వు ఎవరు నమ్మాలి? ఇప్పుడు దాన్ని గుండె ఆపరేషన్ చేసిన ఆయన దగ్గరికి వెళ్తే గుండె ఆపరేషన్ చేస్తాడు, అంతేనండి. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయమంటే, అలాగే నువ్వు తిరిగి లేగిస్తావన్న నమ్మకం ఉందా కదా ఎవరికే? ఐగుప్తీయులకు. దేహాలను ఏం చేసుకున్నారు? భద్రపరుచుకున్నారు. మరి భద్రపరుచుకుని ఎప్పటికదే దేహాలు అలాగ ఉన్నాయి, ఎప్పటికే సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ ఆ దేహాలు ఎక్కడ సమాధి చేసుకోవాలో తెలలేదు, వాళ్ళు తెలలేదు. అందుకు ఇక్కడ ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే. తర్వాత మాట అమ్మ, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అదనమాట. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎలా బ్రతుకుతాడు? ఒకసారి ఎలా బ్రతుకుతాడు? తర్వాత మాట, బ్రతికి నా యందు బ్రతికి ప్రతివాడు ఎన్నటికి, ఆల్రెడీ ఆయన యందు విశ్వాసించువాడు మళ్ళీ ఏమవుతాడు? చనిపోయినని ఏమవుతాడు అన్నాడు? బ్రతుకుతాడు. బ్రతుకులోడికి ఇంకేం లేదన్నాడు? ఎన్నటికి చనిపోయాడు. అదనమాట. ఆల్రెడీ చనిపోతాడు. యేసు ప్రభు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. మరలా తిరిగి ఎన్నటికి ఆయనకి ఏమి లేదు? మరణం లేదు. ఇప్పుడు ఆ మరణం లేని వాడిని నమ్మితే నీకేముండదు? మరి భౌతికమైన మరణం ఉంటుంది. అందుకే భక్తులు, ప్రవక్తలు కూడా ఏం చేసుకున్నారు? వారు చనిపోయిన తర్వాత వారి దేహాలను ఏం చేసుకున్నారు? రైట్. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు ఆ మృతుల పునరుత్థానం ఉందే అని దాని గురించిది చాలామందిలో నమ్మకం ఉంది. మరో జన్మ ఉందని. కానీ ఆ జన్మ ఇచ్చేవాడి దగ్గరికి రావాలి. ఆ జన్మ ఇచ్చేవాడి దగ్గరికి వస్తే ఆ జన్మ ఆయన ఇస్తాడు. ఆ జన్మ ఇవ్వని వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకే జన్మ లేదు, మరో జన్మ. అంతేనండి. మరో జన్మ తిరిగి లేచే అవకాశం లేనివాడు మనల్ని ఎలా తిరిగి లేపుతాడు అమ్మా? కనుక ఆ తిరిగి లేచిన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఆలోచన చేయాలి. అందుకే ఐగుప్తీయులు అంత జ్ఞాన పండితులు, వైద్యులతో 40 దినాల వారి దేహాన్ని ఏం చేసుకున్నారు? భద్రం చేసుకున్నారు. అందుకే ఇప్పటికీ కూడా పిరమిడ్లు అంటే దానికి సాక్ష్యం ఏంటో తెలుసండి? రాజుల యొక్క సమాధులు. కానీ వాళ్ళు తిరిగి లెగిస్తారా? లేదు. అదనమాట అండి. అర్థం చేసుకోండి. ఎందుకంటే తిరిగి లేచిన ప్రభువుని నమ్మలా, విశ్వసించలా. అది వాళ్ళ నమ్మకం ఏంటి? ఇందాకన్నా నువ్వు యెహోవా ఎవడన్నాడు అంతే. కానీ ఆయన ఎవడో తెలుసుకోవాలి. యెహోవా ఎవడనే మాటకు అర్థం ఏంటి? ఉన్నవాడు, ఆడువాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది యేసుక్రీస్తు గురించి? క్రీస్తు ఎల్లప్పుడూ, అది యేసు ప్రభు అంటే వెళ్ళిపోయాడు కదా అనుకోకండి, ఆయన ముందు ఉన్నాడో. అర్థమైంది? నిన్న నేడు నిరంతరం. అందుకే దావీదు ఏం చేశాడు? ఆయన శరీరం ఏమన్నాడు? కుళ్ళి పట్టదు. శిలువ మీద ఆయన ఏమవుతాడు అన్నాడు? ఆయన చేతుల్లో పొడుస్తారు, కాళ్ళలో పొడుస్తాడని చెప్పాడో లేదా? ఎవరో? దావీదు గారు. అంటే శిలువ మరణం, శిలువను గూర్చే కదా అక్కడ చెప్తా.
రైట్. మోషే గారు కూడా ఏం చెప్పాడు? ఇత్తడి సర్పాన్ని ఎట్టి ఆయన కూడా మనిషి కుమారుడు కూడా పైకి ఎత్తబడే రోజు ఒకటి ఉందని చెప్పాడు. ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఆ 2 రుజువులు ఉన్నాయా? రైట్. ఇప్పుడు యూదులు వచ్చి పిలాతుని ఏమన్నారు? మాకు అధికారం లేదు. మరి వాళ్ళకి అధికారం ఉంది కదా, రాళ్ళతో కొట్టి చంపచ్చు కదా. కానీ అతను ఏమవ్వాలి? పైకి ఎత్తబడాలి. అది దైవ నిర్ణయం. కనుక ఆ సిలువ పైకి ఎత్తబడ్డాడు కనుక లోకాన్ని ఆకర్షించుకున్నాడు ఆయన. ఓకేనా? ఒక మాట ఆకర్షించుకున్నాడు లేదో అక్కడ జరిగిన సందర్భమే. కింద ఉన్నవారు అపార్థం చేసుకున్నవారు ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడైతే లేగరా అని అన్నారా? మరి సిలువ మీద ఉన్న దొంగ ఏమయ్యాడు? ఒరే మనమైతే ఇది న్యాయంరా, మనం పడ్డ శిక్షకు న్యాయమే, ఎందుకంటే మనం తప్పుడు దారిలో బ్రతుకు. కానీ ఈయన ఏం చేయలేదు అంటే ఇప్పుడు ప్రభుని విశ్వసించాడా లేదా? రైట్. విశ్వసించి ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అంటే ఆకర్షించుకున్నాడా లేదా? అది ఆకర్షించుకోవడం. ఇప్పుడు ఆయన ఏదని చెప్పాడంటే ఇతనికే మతం ఏదని చెప్పాడంటే సిలువ మీద ఉండి చెప్పలా. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడా లేదా? చెప్పండి. ప్రేమ కదా చెప్పాడు. ప్రేమను చూసే మారాడు అక్కడ. ప్రేమను చూసే మారాడు. కానీ కింద ప్రభు మీద పగతో ఉన్నారు కానీ ప్రేమ వారిలో లేదు. అందుకే పగతో ఉన్నారు, నష్టపోయారు. ప్రేమతో ఉన్నాడో మరణించడా తిరిగి లేచాడు. పరదేశంలో ఉంటామన్నాడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటామన్నాడు. అవకాశం వచ్చి ఇచ్చాడే లేదా? ఆయన అవకాశం ఇచ్చాడే లేదా? ఇచ్చాడు. ఎంత భాగ్యం అండి. మరణించినా కూడా అదే అన్నాడు, నా మాట విన్నవాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. ఇప్పుడు ఆ శిలువ మీద ఉన్న దొంగ కూడా బ్రతికాడే లేదా? అది ప్రభు చేసిన త్యాగం. ఓకే. దేవుని కృపను బట్టి, దేవుని భాగ్యాన్ని బట్టి ఆయన కుమారుడు ద్వారా లోకానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద ఏమయ్యాడు? మరణం పొందాడు. గమనించాలి. ఎందుకు తెలుసా? ఆ శిలువ మరణం రోమా ప్రభుత్వం ఆయన్ని శిక్షించింది. ఇప్పుడు ఆ శిలువ మీద గమనించాలి. ఆ శిలువను గూర్చిన వార్త ఏమైంది? ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు అనుకోండి, అది యూదుల వరకే పరిధవుతురు. ఓకేనా? ఇప్పుడు ఆ రాజ్యం ఆ శిక్ష వేయటం వల్ల ప్రపంచ రాజ్యాలకు ఏమైంది? అదనమాట. కనుక దేవుని కృపను బట్టి ఆయన కుమారుణ్ణి, అందుకే ఆ శిలువ మరణం పొందడానికి కూడా ఆయన వెనుకాడలేదంట, నిర్లక్ష్యం చేయలేదంట, సహించుకున్నాడట. శిలువ మరణం ఎక్కాడట. ఎక్కాడు. ఇదిగో రుజువులు ఉన్నాయి. ఎక్కాడు, మరణించాడు. మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఇమ్మన్నారు. పాయింట్ అర్థం చేయాలి. ఆ దేహాన్ని ఇమ్మని, ఆ దేహానికి ఏం పోద్దామని? సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారు పాపం కదా. అండ్ ఆ తర్వాత ఏం చేశారు? తీసుకెళ్ళే దేహాన్ని అరిమతయి యోసేపు ఏం చేశాడు? తాను తొలిపించుకున్న సమాధిలో ఆ దేహాన్ని ఏం చేశాడు? బదిలిపరిచాడు. ఆయన నాకు చేశాడు. కానీ మళ్ళీ రోమిలు వచ్చి మళ్ళీ యూదులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మళ్ళీ లేస్తానన్నాడో ఇది పెద్ద సమస్య అయిపోద్దని అప్పుడు ఆ యొక్క సమాధిని ఏం చేశారు? సీల్ చేస్తారండి. దాన్ని మరీ కట్టుదిట్టం చేస్తారట. అయినా సరే అసలు సమాధిని ఎవడైనా సీలేస్తారా? చెప్పాలా. సమాధిని ఎవడైనా సీలేస్తాడు? ఈ ప్రపంచంలో అలాంటిది ఏదైనా జరిగిందా? ఏమ్మా పోనీ నువ్వు నేను చెప్తా అనుకోవచ్చు. రోమా సామ్రాజ్యం జరిగిన చరిత్ర అది. ఎక్కడో నీ కథ నా కథ అయితే అనుకోవచ్చు. నీకు నచ్చిన లేదు నువ్వు అనేస్తారు, నాకు నచ్చిన నువ్వు అనేస్తారు. కానీ అది ఎక్కడ జరిగింది? రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం అది ఏం చేసింది? సిలువేశారు. ఆ సీల్ వేశారు. ఇప్పుడు ఆ సీలును కూడా ఏం చేసుకున్నాడు ఆయన? అమ్మా ఏమైంది? అందుకని మరణ వేదన ఆయన ఏం చేయలేదు, బంధించలేదు. తిరిగి లేచాడు, కనపరుచుకున్నాడు, అందరితో మాట్లాడాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణము ఆయన. సిలువ మీద ఎత్తబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం తిరిగి లేచాడు. మళ్ళా 40 దినాలు భూమి మీద సంచరించి మరలా తన సువార్తని లోకాన్ని అందరికీ తెలియపరిచాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆయన ఆరోహణ వేయడం. దేవదూతలు వచ్చారు. మీరు ఏం ఎక్కడ వెతుకుతున్నారో? ఆల్రెడీ ఆయన వచ్చిన పని నెరవేర్చి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి మీ పని మీరు చేయండి, ఆయన గురించి మీరు ప్రకటించండి. ఆయన ఎలాగొచ్చాడు? మరలా ఇంకోసారి వస్తాడు. ఎవరో? యేసుప్రభు మరలా వస్తాడు. ఎందుకని? నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నారే, పరలోకం వెళ్దామని. వీళ్ళందరినీ కూడా పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు. మరి ముందుగా చెడిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళ పరలోకం అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళా ప్రభు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా నిత్య జీవం ఇవ్వాలి అంటే పరలోకం. ఆ నిత్య జీవం మనం పొందాలి అంటే ప్రభువుని మరణ పర్యంత వరకు మనం నమ్మకంగా ఉంటే, ప్రభు రాకడలో మరలా ఆయన యందు మన విశ్వాసం కలిగి ఉంటే ఆయన మళ్ళా తండ్రి దగ్గరికి మనల్ని తీసుకున్నారు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు
రాడు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు ఆయన. మరలా అక్కడికే వెళ్ళాడు. మరలా అక్కడి నుంచి వస్తున్నాడు. మనలందరిని అక్కడ తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కనుక ఆయన వచ్చాడు, నమ్మాం. ఆయన మరణించాడు, తిరిగి లేపబడ్డాడు. మరలా రాబోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన విశ్వసించిన వారిని ఆ తండ్రి ఆయన ఉండే చోటుకి మనల్ని అలా ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరూ అక్కడ తీసుకుని వెళ్ళే భాగ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. కనుక ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని మనకు ఉంది. కానీ చాలామంది చరిత్రలో రాజులు అందరూ కూడా దేహానికి దాచుకోవడం తెలిసిందే తప్ప ఆ మన జీవం ఎక్కడ దాచుకోవాలో సంగతి వాళ్ళకి తేలలేదు. ఓకేనా? ఎప్పటికైనా ప్రకృతి ఏమైపోద్ది? లైవ్ అయిపోద్ది. ఎప్పటికీ ప్రకృతి లైవ్. అలా విజయవాడ ఎప్పుడు ఇలా జరగలేదా అన్నారు. ఇవాళ చూసో రేపు ఏం చూడబోతున్నామో, భవిష్యత్తులో ఇంకేం చూడబోతున్నామో, దీని అర్థం ఏంటయ్యా అంటే ఈ సృష్టి విధానం చూస్తే ఎప్పటికీ ప్రకృతి ఏమవుతుందయ్యా అంటే లైవ్ అయిపోతున్నాయి అన్నడానికి రుజువు. మనిషికి రోగం వస్తుందయ్యా అంటే మనిషి ఏమైపోతున్నాడో, నష్టపోతున్నాడో లేదా కరిగిపోతున్నాడో అనేది ఎలా రుజువో ఈ ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు బట్టి చూస్తే ఈ ప్రకృతి ఎప్పటికైనా ఏమైపోతుందయ్యా అంటే వినాశనం అవుతుంది. అందుకు ప్రకృతిని కంటే ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను నమ్మితే సృష్టికర్త లయము కాడు గనక, అక్షయుడు గనక ఆయన దగ్గర ఉండే భాగ్యాన్ని ఆయన మనకే ఇస్తున్నాడు. అందుకే ప్రకృతిని ఆరాధన చేస్తున్నారు తప్ప ఆ ప్రకృతిని ఇచ్చిన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే వేల సంవత్సరాల సమాధి దాచుకున్నారు అనుకున్నారు, కానీ వారి ఆత్మలు ఆల్రెడీ బాధపడుతూనే ఉన్నాయి ఐగుప్తు వారి. ఓకేనా? అందుకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే నిత్యజీవం. ఎక్కడయ్యా అంటే పరలోకం. భూమి మీద ఏం కష్టమో అందుకు ప్రభు మరణిస్తున్నాడు, మనం మరణిస్తాం. కానీ నా యందు విశ్వాసించున్నాడు మరణించినను తిరిగి బ్రతుకుని. ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట. దానికి రుజువే ప్రభు. ఆ మాట అన్నాడయ్యా అంటే ఆయన ఏమయ్యాడు? తిరిగి చూపించుకున్నాడు. ఆయన నమ్మిన వారికి ఆ భాగ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాడు. మరొకసారి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. సేవ్ నొక్కే, అక్కడ సేవ్ నొక్కు. అదే అంటున్నారు.